సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వాసుదేవ పుణ్యాహవాచనము, అంకురార్పణ, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణము, అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మహాన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ మాట్లాడుతూ గజ్వేల్లోని అతి పురాతనమైన శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం నుండి ప్రారంభమై మంగళవారం వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుందని, బ్రహ్మోత్సవాలలో పాల్గొని దేవదేవతల కరుణాకటాక్షాలు పొందాలని, ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని, దైవ నామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని, శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి దేవదేవతల కరుణాకటాక్షాలు ఉంటాయని అన్నారు. జై శ్రీరామ్. హర హర మహాదేవ. గజ్వేల్ పట్టణంలో అత్యంత పురాతనమైంది, ప్రాచీనమైంది, విశిష్టత కలిగింది శ్రీ సీతారామ ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఎంతో మందికి కళలకు, అనేక మంది త్యాగధనుల యొక్క సంపూర్ణమైనటువంటి కృషి వల్ల ఇంత అద్భుతమైనటువంటి దేవాలయం తీర్చిదిద్దబడింది. ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నేటి నుండి ఆరంభమైనాయి. శ్రీ సీతారామచంద్ర స్వామి ఉమామహేశ్వర స్వామి వారల కళ్యాణోత్సవాలు రేపు సాయంకాలం జరుగుతాయి. ఇవాళ ఉదయం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవాచనము, వాసుదేవ పుణ్యవాచనము, ఇతర కార్యక్రమాన్ని ఆరంభమైనాయి. సాయంకాలం దేవీ పూజ, దేవతాహ్వానము. తర్వాత ఈ కార్యక్రమానికి దేవీ పూజకు అనేక రకాల రాగాలను ఆలపిస్తూ దేవతలను ఆహ్వానం చేసే కార్యక్రమం ఇవాళ రాత్రి 7 గంటలకు ఉంటుంది. తర్వాత రేపు ఉదయం స్వామివారికి, సీతారామచంద్ర స్వామి వారికి పురుషసూక్త అభిషేకము, అలాగే ఈశ్వరునకు రుద్రాభిషేకం జరుగుతుంది. రేపు సాయంకాలం 6 గంటలకు స్థానిక అంగడిపేట ఆంజనేయ స్వామి దేవాలయం నుండి స్వామివార్ల ఎదుర్కోళ్ల ఉత్సవం ఉంటుంది. రాత్రి 8 గంటలకు కళ్యాణ వేదిక పైన చక్కగా సీతారామ ఉమామహేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు, ఉభయ దేవేరులను ఒకే చోట చేర్చి ఒకే వేదిక పైన ఇటు సీతారామచంద్ర స్వామి అటు ఉమామహేశ్వరులకు ఒకే సమయంలో ఒకే వేదికపై కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. రేపు రాత్రి 8 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అలాగే ఎల్లుండి సాయంకాలం కొండ సేవ, నందివాహన సేవ ఉంటుంది. రాత్రి 10 గంటలకు భద్రకాళి పూజ ఉంటుంది. అలాగే సోమవారం నాడు ఉదయం అగ్నిగుండాలు, అలాగే పురవీధుల్లో గరుడ సేవ ఉంటుంది. మంగళవారం నాడు ఉదయం 5 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పుష్ప రథోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటలకు అన్నపూజా కార్యక్రమం, తర్వాత బలిపూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం దేవతోద్వాసన, పుష్పయాగంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. ఇట్టి కార్యక్రమాల్లో మీరందరూ కూడా, భక్తులందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని సీతారామచంద్ర స్వామి వారి యొక్క, ఉమామహేశ్వర స్వామి వారిల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిరంతరాయంగా ఎంతో మంది భక్తుల సహకారంతో నిత్యాన్నదాన కార్యక్రమం ఉంటుంది. 5 రోజుల పాటు నిరంతరం అన్న సంతర్పణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని స్వామివారుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు.